నమస్తే. నేను మీ వసంత్. నదులు, అడవులు, సుదీర్ఘమైన కోస్ట్ లైన్, అపారమైన మినరల్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నా నేడు ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్ లేక కొట్టుమిట్టాడుతోంది. ప్రకృతి ఎంతో ఉదారంగా ఇచ్చిన వనరులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడి పీపుల్ వాళ్ళ లైఫ్‌కి మాత్రం అత్యంత దీన స్థితిలో ఉందన్నమాట. సుదీర్ఘమైన కొండలు, పచ్చని పొలాలు ఉన్న ఈ రీజియన్‌లో ప్రజలు ప్రతిరోజు బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. స్థానికంగా ప్రాపర్ ఎంప్లాయ్‌మెంట్ లేక వాళ్ళ ఆప్షన్ కూడా లేదు కనీసం. ఇంకా హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ కావడం, అగ్రికల్చర్ సెక్టార్ తీవ్రమైన సంక్షోభంలో పడిపోవడంతో వేలాది మంది ఫ్యామిలీస్ తమ సొంత ఊళ్ళను వదిలేసి వలసబాట పడుతున్నారు. ఏజెన్సీ ఏరియా నుంచి కోస్టల్ బెల్ట్ వరకు కూడా ప్రతి విలేజ్‌లోనూ వర్తమాన పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రజలు తాగడానికి కనీసం నీట్‌గా ఉండే డ్రింకింగ్ వాటర్ కూడా లేక, సాగునీరు లేక, సాగునీరు అందక, పండించిన పంటకు సరైన ధర లభించక కూడా ఇక్కడ తీవ్రమైన అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఉత్తరాంధ్రలోని ఉద్దానం ఏరియాలో క్రియేట్ అయిన హెల్త్ క్రైసిస్ ఇక్కడి దీనస్థితికి స్పష్టమైన ఎవిడెన్స్ కూడా. ఒకప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉన్న ఉద్యానవన ప్రాంతంలో గత 10 ఏళ్ళు, 12 ఏళ్లుగా కాలంలో దాదాపుగా 12,000 మందికి పైగా పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కిడ్నీ డిసీజెస్ వల్ల చనిపోయారన్నమాట. ప్రతి గ్రామంలోనూ కిడ్నీ పేషెంట్లు కనిపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. క్లీన్ వాటర్ అనేవి అందకపోవడం, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కావడం, ఇక ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతున్నాయో లేకపోవడం వల్ల ఈ రీజియన్‌లో ఈ రీజన్ అంతా కూడాను ఒక డెత్ జోన్‌గా మారిపోయింది. ఇంటర్నేషనల్ వైడ్‌గా హెల్త్ ఆర్గనైజేషన్‌లు, రిసర్చర్‌లు ఇక్కడికి వచ్చి కూడా స్టడీ చేసినా ఇక్కడి పాలకుల వైఖరిలో ఎలాంటి చేంజ్ రాలేదు. ఈ స్టడీ ప్రకారం కిడ్నీ వ్యాధులకు మెయిన్ రీజన్ ఏంటో తేలినా గవర్నమెంట్ మాత్రం ప్రాపర్‌గా హాస్పిటల్స్ లేక డయాలిసిస్ సెంటర్‌లు రీజియన్ వ్యాప్తంగా సెటప్ చేయలేకపోవడం ఒక ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన చోట అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రాబ్లమ్‌ను పూర్తిగా నెగ్లెక్ట్ చేసిందనమాట. డెవలప్‌మెంట్ పేరుతో ఉత్తరాంధ్రలో జరుగుతున్న డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో మరొక ప్రధానమైన ఇష్యూ అని కూడా చెప్పుకోవచ్చు. స్థానిక ప్రజల ఒపీనియన్ తీసుకోకుండా పర్యావరణానికి హాని కలిగించే థర్మల్ పవర్ ప్లాంట్లు, అలాగే పొల్యూషన్ క్రియేట్ చేసే ఫార్మా కంపెనీలు, కెమికల్ ఇండస్ట్రీస్ ఈ రీజియన్‌లో ప్లాన్ చేశారనమాట. ఇక సోంపేట, కాకరపల్లి అలాంటి ఏరియాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లు అగనెస్ట్‌గా పీపుల్ పెద్ద ఏదైతే ఉందో అది ప్రొటెస్ట్ చేశారనమాట. ఇక తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూములను, వాటర్ రిసోర్సెస్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోరాటాలు చేశారనమాట. కొవ్వాడలో సెటప్ చేయాలనుకుంటున్న అటామిక్ పవర్ ప్లాంట్, అలాగే తీరం పొడవునా ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీల వల్ల లోకల్ పీపుల్ నిర్వాసితులుగా మారుతున్నారు. గంగవరం పోర్టు, అలాగే తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి నేటికి కూడా అటకెక్కిన పరిస్థితి ఉంది. ఇక తమ సొంత ల్యాండ్స్ వదులుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన కాంపన్సేషన్, అలాగే రీహాబిలిటేషన్ ప్రాజెక్టులు అందకపోవడం, వాళ్ళంతా రోడ్డున పడుతున్నారనమాట. అయితే పచ్చటి పంట భూములు పొల్యూటెడ్ జోన్లుగా మారిపోతుంటే క్లీన్ వాటర్ తాగే రైట్ కూడా ప్రజలు కోల్పోతున్నారు. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 340 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయిన మత్స్యకారుల లైవ్లీహుడ్, జీవనాధారం ఏదైతే తీవ్ర థ్రెట్ ఏదైతే ఫేస్ చేస్తుందన్నమాట. కెమికల్స్ సముద్రంలో కలవడం వల్ల ఫిషింగ్ సెక్టార్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఫిష్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అలాగే కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వేటకెళ్ళే ఫ్యామిలీస్కి సరైన ఇన్కమ్ రావడం లేదనమాట. ఇక సాంప్రదాయక వృత్తులైన చేనేత, కమ్మరి, కుమ్మరి, బలిజ, అగ్నికుల, క్షత్రియ వర్గాల పీపుల్కి గవర్నమెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. దీనికి తోడు సామాజికంగా కూడా ఈ రీజన్లో దళితులు, గిరిజనుల పైన అట్రాసిటీస్ పెరుగుతున్నాయన్నమాట. లక్ష్మీపేటలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీ విమెన్ పై జరిగిన అటాక్స్ ఇక్కడ సోషల్ ఈక్వాలిటీ లేకపోవడాన్ని చూపుతున్నాయన్నమాట. జస్టిస్ దక్కకపోవడం, అంటే ఇక్కడ న్యాయం జరగకపోవడం, గవర్నమెంట్ సపోర్ట్ లేక అనేక కుటుంబాలు సైలెంట్గా వెలిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిన షుగర్ ఫ్యాక్టరీలు, అలాగే ముఖ్యంగా జూట్ మిల్లు పాలక వర్గాల నెగ్లిజెన్సీ వల్ల క్లోజ్ అయిపోయాయి. వీటిపైన డిపెండ్ అయిన వేలాది మంది వర్కర్లు, లేబర్లు రోడ్డున పడ్డారు. యంగ్ జనరేషన్కి ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ క్రియేట్ చేయడంలో గవర్నమెంట్లు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయన్నమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది యువత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీలకు మైగ్రేట్ వర్కర్లుగా వెళుతున్నారు వీరు. ముఖ్యంగా సొంత ఊరిలో వర్క్ దొరకక, ఎడ్యుకేషన్కి తగ్గ ఉద్యోగం లేక ఇతర స్టేట్స్లో తక్కువ వేతనాలకు లేబర్ వర్క్ చేస్తూ బతుకుతున్నారనమాట. ఇండస్ట్రియల్ హబ్గా మారాల్సిన ఉత్తరాంధ్ర నుంచి హ్యూమన్ రిసోర్సెస్ బయటకు ఇక్కడ డ్రైన్ అయిపోవడం అత్యంత విచారకరం, బాధాకరం అని చెప్పుకోవచ్చు మనం.
ఈ పరిస్థితి ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనుక పెద్ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర నీడన ఉత్తరాంధ్ర తన ఐడెంటిటీని, ప్రయారిటీని కోల్పోతుంది. జియోగ్రాఫికల్గా, కల్చరల్గా, అలాగే సోషల్గా కోస్తాంధ్రతో ఉత్తరాంధ్రకు తీవ్రమైన డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల వెనుకబాటుతనం చర్చకు వచ్చినంతగా ఉత్తరాంధ్ర నెగ్లెక్ట్ బయటకు రాలేదు. తెలంగాణ స్టేట్ ఉద్యమం టైంలో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన రిపోర్ట్లో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అఫీషియల్గా డేటాతో ప్రజెంట్ చేసిందనమాట. తెలంగాణ రీజియన్తో సమానంగా కొన్ని సూచీల్లో అంతకంటే తీవ్రంగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే ఆ పాయింట్ను ఏ పొలిటికల్ పార్టీ కూడా సీరియస్గా తీసుకోలేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి మెయిన్ రీజన్ ఇక్కడి ల్యాండ్ రిసోర్సెస్ను నాన్ లోకల్ పొలిటికల్ లీడర్లు, ప్రైవేట్ కార్పొరేట్లకు ఇక ముఖ్యంగా దోచుకోవడమే. విశాఖ మన్యంలోని బాక్సైట్ డిపాజిట్లను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను జిందాల్ లాంటి బిజినెస్ గ్రూపులకు కట్టబెట్టడం, కన్నేదార కొండల్లో గ్రనైట్ వ్యాపారాన్ని పొలిటికల్ లీడర్ల ఫ్యామిలీస్ ఆక్రమించడం, బీచ్ శాండ్ మినరల్స్ను కొల్లగొట్టడం ఇక్కడ కామన్ అయిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన నాన్ లోకల్ లీడర్లు ఎవరైతున్నారో ఈ ప్రాంత డెవలప్మెంట్ కంటే తమ ప్రైవేట్ బిజినెస్లు, రియల్ ఎస్టేట్ లాభాలకే ప్రయారిటీ ఇచ్చారు. ఇక రిసోర్సెస్ అన్నీ కూడా బయట వ్యక్తులు దోచుకెళ్తుంటే లోకల్ ప్రజలంతా కూడాను వాళ్ళు మాత్రం నిర్వాసితులుగా, కూలీలుగా మిగిలిపోయారే తప్ప ఇంతవరకు వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు. మా వనరులు మాకే అనే లోకల్ వాయిస్ను పొలిటికల్ పవర్తో అణచివేశారు. సో ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 46 ఆఫ్ 3 ప్రకారం ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోలేదు. పైగా వచ్చిన ఫండ్స్ అన్నిటిని కూడాను గవర్నమెంట్లు ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కేవలం కొన్ని వందల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారనమాట. అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్లు ఏవైతున్నాయో అవి ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తామని చెప్పేసి డ్రామాలు ఆడే తప్ప ఫీల్డ్ లెవెల్లో ఒక్క ఇండస్ట్రీ తేలేదనమాట. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. విజయనగరం జిల్లా 19వ సెంచరీలోనే ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటే 21వ సెంచరీ వచ్చేసరికి స్టేట్లోనే లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న జిల్లాగా మారడం పాలకుల అపారమైన నెగ్లిజెన్సీకి ఇది ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ అన్ని సెక్టార్లో కూడా ఉత్తరాంధ్ర రేషియోలు స్టేట్ యావరేజ్ కంటే చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అనాలిసిస్లో తెలిసిన విషయం ఏంటంటే సామాజికంగా, సాహిత్యపరంగా కూడా ఉత్తరాంధ్ర ఇష్యూస్ని గట్టిగా ప్రజెంట్ చేసే వాయిస్ వీక్ అయింది. తెలంగాణ లాగా రీజనల్ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ మూమెంట్ అనేది చాలా చాలా బలంగా లేకపోవడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ని పొలిటికల్ ఎజెండాగా మార్చడంలో ఫెయిల్యూర్స్ వచ్చాయన్నమాట. పొలిటికల్ లీడర్లు ఓట్ల కోసం ప్రామిసెస్ చేయడం, ఎలక్షన్స్ అయ్యాక ఇక్కడ ముఖ్యంగా మర్చిపోవడం ఒక రొటీన్ ప్రాసెస్ అయిపోయింది. దీనివల్ల ఉత్తరాంధ్ర కేవలం ఓట్ బ్యాంక్గానే మిగిలిపోయింది తప్ప డెవలప్మెంట్ ప్రాసెస్లో పార్ట్ కాలేకపోయింది. ఈ డిస్ట్రక్టివ్ ప్లాన్ నుంచి ఉత్తరాంధ్ర బయటకు రావాలంటే ప్రాపర్ విజన్, స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ ముఖ్యంగా ప్రతి చేనుకు నీరు అనేది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ ప్రిన్సిపల్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ రీజన్లో టోటల్ సినారియో అనేది చేంజ్ అయిపోతుంది. మొదటగా మూతపడిన జూట్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలను గవర్నమెంట్ రీఓపెన్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ను పెంచడానికి ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా ఇక్కడ సెటప్ చేసి లోకల్ యూత్కి దాదాపుగా 75% ప్రయారిటీ ఇవ్వాలి. న్యూ ఐటీ, హార్డ్వేర్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని కూడా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా వీటన్నిటిని సెటప్ చేయాలి. ఉత్తరాంధ్ర రీజన్లో మొత్తం 23.24 లక్షల ఎకరాల కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో, అంటే వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే ఇరిగేషన్ వాటర్ అందుతుంది. మిగిలిన ల్యాండ్స్ అన్నీ ఏవైతున్నాయి, మిగిలిన భూములు అన్నిటికీ కూడా వర్షాల మీద డిపెండ్ అవుతున్నాయి అన్నమాట. ఈ ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా పర్మనెంట్గా సాల్వ్ చేయడానికి ఏకైక సొల్యూషన్ బాబు జగజ్జీవన్ రావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును టైం బాండ్లో కంప్లీట్ చేయడమే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే విశాఖపట్నంలో 3.21 లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు, ఇక ముఖ్యంగా టోటల్గా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే 1200 విలేజెస్కి కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది లభిస్తుంది. ఈ సుజల స్రవంతి ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 53.40 టీఎంసీల వాటర్ ఏదైతుందో దాన్ని అగ్రికల్చర్ సెక్టార్కి,
4.46 టీఎంసీలను డ్రింకింగ్ వాటర్ పర్పస్కి, 5.43 టీఎంసీల వాటర్ని ఇండస్ట్రియల్ నీడ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక గోదావరి వాటర్లో ఉత్తరాంధ్రకు రావాల్సిన లీగల్ షేర్ను కేటాయించడం, వంశధార, నాగావళి, వేగావతి, గోస్తాని, చంపావతి నదుల ఇంటర్ లింకింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్క్లన్నీ కూడా పూర్తి చేయడం వల్ల ఈ రీజన్లో డ్రాట్ పరిస్థితులను కంప్లీట్గా ఎలివేట్ చేయొచ్చు. తోటపల్లి ప్రాజెక్టు, పోలవరం లెఫ్ట్ కెనాల్ వర్క్స్ స్పీడప్ చేసి ఇక ఇరిగేషన్ సెక్టార్ని స్ట్రెంథైన్ చేయాలి. దీనివల్ల అగ్రికల్చర్ సెక్టార్ అనేది స్టేబుల్ అయ్యి మైగ్రేషన్లు పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ పూర్తి చేస్తే ఆదివాసీ ఏరియాల డెవలప్మెంట్ కోసం 2012లో ప్రిపేర్ చేసిన అరకు డిక్లరేషన్లోని ప్రపోజల్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఎడ్యుకేషన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఏజెన్సీ రిసోర్సెస్ పైన గిరిజనులకే ఫుల్ రైట్స్ అనేది ఇవ్వాలి. 340 కిలోమీటర్ల కోస్టల్ లైన్లో మత్స్యకారుల కోసం కోల్డ్ స్టోరేజ్లు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు బిల్డ్ చేయాలన్నమాట. ఇక ప్రైవేటైజేషన్ థ్రెట్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసి పబ్లిక్ సెక్టార్లోనే రన్ అయ్యేలా చూసుకోవాలి. కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 371 ఆఫ్ డి ద్వారా రీజనల్ డెవలప్మెంట్ బోర్డులను రీఆర్గనైజ్ చేసి జిల్లాల వారీగా పవర్స్ అనేది డెవల్యూషన్ చేయాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలే అనే కాన్సెప్ట్ కేవలం తెలంగాణకే కాదు, అంతకంటే తీవ్రంగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు అత్యంత నెసెసరీ అనేది ఉంది. ఇక పొలిటికల్ పార్టీలు కేవలం ఎలక్షన్ ప్రాసెస్కే పరిమితం కాకుండా తమ పొలిటికల్ ఎజెండాలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేలా పీపుల్ ఒత్తిడిని తీసుకురావాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఒత్తిడి తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రాంతం అనేది చాలా చాలా డెవలప్ అవుతుంది. మా రిసోర్సెస్ మాకే, మా అభివృద్ధి అనే ఆత్మగౌరవ నినాదంతో రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు తమ ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించాలి. ఇక స్థానికేతర దోపిడీదారులను నిర్లక్ష్యం చేసే నాయకులను తిరస్కరించి ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అనే లక్ష్యానికి కట్టుబడేలా లీడర్లను కూడా గెలిపించుకోవాలి. అప్పుడే ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మిగిలిపోకుండా రిసోర్స్ ఉన్న సమృద్ధి గల మోడల్ రీజన్గా మారుతుంది. సో ఓవరాల్గా ఉత్తరాంధ్ర వెనుకబాటుకి అనేకమైన కారణాలు ఉన్నాయి. నిజంగానే రానున్న ఎన్నికల్లో కొన్ని నినాదాలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర బాగుపడాలంటే అభివృద్ధి వైపే అడుగులు పడాలి. కానీ ఎవరు కూడా ఇక్కడ నాన్ పొలిటికల్ ఎవరైతే ఉన్నారో, అలాగే నాన్ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఖాతరు చేయకూడదు. సో ముఖ్యంగా మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. నిజంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎవరి చేతుల్లో ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.